పాఠశాలల అభ్యున్నతికి అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు ఎమ్మెల్సీ సూర్యనారాయణ. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం బాలుర ఉన్నత పాఠశాలలో తల్లిదండ్రుల అవగాహన సదస్సు నిర్వహించారు. పిల్లలు బంగారు భవిష్యత్తు కోసం బడి వైపు ఒక అడుగు కార్యక్రమం చేపట్టామని తెలిపారు. గవర్నమెంట్ స్కూల్లో నాలెడ్జ్తో కూడుకున్న విద్యను అభ్యసించడం, ఉన్నతమైన చదువులు చదువుకున్న ఉపాధ్యాయులు ఉండటం గర్వకారణమన్నారు. ముఖ్యంగా మా స్కూల్లో ఇంత పండగ వాతావరణం వచ్చి తల్లిదండ్రులంతా కూడా ఇంత ఉత్సాహంగా ఈ సమావేశంలో పాల్గొన్నందుకు ముందుగా కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఎప్పుడో 100 సంవత్సరాల క్రితం ఒక హిస్టోరియన్ ఒక మాట చెప్పారు. ఏ దేశం మీద అయినా సరే అణుబాంబులు వేసి మనం వాళ్ళని నాశనం చేయక్కర్లేదు, ప్రాథమిక విద్యని అందజేయకుండా చేస్తే ఆ దేశం సర్వనాశనం అయిపోతుందని చెప్పిన మాట అక్షర సత్యం. ఈవేళ ఈ స్కూల్కి మరి సుమారు 300 సంవత్సరాల చరిత్రలో మొట్టమొదటి మహిళా స్కూల్, జనన స్కూలు మా స్కూల్లోనే ప్రారంభపడింది. అలాగే 150 సంవత్సరాలు సుమారు ఇక్కడ విద్యను అభ్యసిస్తూ ప్రపంచ దేశాల్లో చాలా గొప్ప గొప్ప నాయకులు తయారు చేశారు. దురదృష్టం ఏంటంటే ప్రభుత్వం నుంచి మరి ఇచ్చినటువంటి టీచర్స్ అంతా కూడా ఎంతో ఉన్నతులు, హైలీ క్వాలిఫైడ్, మెరిటోరియస్. వాళ్ళు వీళ్ళని చక్కగా వాళ్ళ పిల్లల్లా చూసుకుని ఎంత చక్కగా చెప్తున్నారు పాఠాలు. మా కోరిక ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా మా